ఈరోజు చాలామంది చేసే పెద్ద పొరపాటు అంటే చిన్న సమస్యని పెద్దదిగా చేసి చెప్తాం కదా. కొంచెం కష్టం రాగానే ఇంకా అయిపోయింది, కొంచెం బాధ రాగానే ఇంకా అయిపోయింది, దీని నుంచి నేను బయటికి రాలేను, దీని నుంచి నేను విడిపించబడలేను, దీని నుంచి నేను జయం పొందలేను, ఇంకా అయిపోయింది. మనం ఎంత పెద్దదిగా చేస్తే అది పెద్దగా కనిపిస్తుంది, దాన్ని ఎదుర్కోవడం కూడా పెద్ద కష్టంలాగా కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు మీరు చెప్పుకోండి, ఎప్పుడు చూసినా నాకు అవ్వదు అన్న మాట తీసివేయండి. చాలామందికి మనలో ఐ కెన్ నాట్ డూ దిస్ అనే మాట మనకి వాడుకగా అయిపోయింది, అలవాటు అయిపోయింది. ఏంటిది? ఐ కెన్ నాట్, నేను చేయలేను అని చెప్తూ ఉంటారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ టు స్ట్రెంగ్థెన్. క్రీస్తు ద్వారా సమస్తము సాధ్యం. క్రీస్తు ద్వారా నాకు నేను సమస్తం చేయగలుగుతాను అని చెప్పండి మీరు. అంటే మన నోట్లో మనం ఏమనుకుంటామో దాన్ని బట్టి మనకి శక్తి అనుగ్రహించబడుతుంది. సో గమనించండి, టెల్ ఇట్ అవుట్ లౌడ్. నేను ఎదుర్కొంటాను, నేను ఓడించగలుగుతాను, నేను ఈ శోధని జయించగలుగుతాను. ఐ కెన్ సే నో, నేను వద్దు అని చెప్పగలుగుతాను, నేను చేయగలుగుతాను. వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, ఐ కెన్ డూ ఇట్ అని చెప్పండి.